నా పేరు కిషోర్, అడ్వకేట్ నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా ఇప్పుడు డిసీజ్ అయిన ప్రణీత హరికృష్ణ వాళ్ళ హరికృష్ణకి నేను భావనవుతాను. ఇది చాలా దురదృష్టకరం అంటే ఎవరు చేసిన పాపాలను వాళ్ళు అనుభవించారు. కానీ ఇక్కడ అన్ని పుణ్యం తెలియని పసిబిడ్డల్ని అన్యాయం చేసేళ్ళాడు. అదే నాకు కొంచెం బాధగా ఉంది. అతను చేసిన పాపం అతను రియలైజ్ అయ్యాడు, అది చేసిన తప్పని. అతని వరకు అతను సూసైడ్ చేసుకొని అతను ఎల్లుంటే బాగుండు. అన్ని పుణ్యం తెలియని బిడ్డల్ని అన్యాయం చేసి అతను నమ్ముకొని వచ్చిన భార్యని అన్యాయం చేశాడు. ఎవరిని ఈ లోకాన్ని అందరిని తీసుకొని పోయాడు మా నుండి. చాలా జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉందండి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని ఆలోచిస్తున్నాను. వాళ్ళు చేసిన పాపను వాళ్ళు అనుభవించాలి, కానీ కన్యం పొందిన పసిబిడ్డలను తీసుకొని పోయారు. అదే మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ బావగారిని ఇతను మర్డర్ చేశారని సస్పెక్ట్ కింద ఇతను కేసు ఫైల్ చేశారు. లేటర్ అది ఇతనే చేశారని అక్యూజ్డ్ ఇతనే మెయిన్ అక్యూజ్ ఇతనని. ఆల్మోస్ట్ అంతా ఇతని వల్ల త్రూ అవుట్ ద స్టేటే షేక్ అయ్యేటట్టు 23 మెంబర్స్ సస్పెండ్ అయ్యారు. ఆ బుచ్చి పోలీస్ స్టేషన్ సస్పెండ్ చేశారు. ఇట్ వన్ ఆఫ్ ద మిస్టరీ ఇన్ ద హిస్టరీ స్టేట్లో. అలాంటి ఇతనికి అలా ఇంకేం కాకుండా ఈ స్టేషన్ నుంచి అతనికి లీక్లు వస్తున్నాయి. అప్పుడు దాకా ప్రజెంట్ అక్కడ దాకా లీక్స్ వచ్చినాయి. అందువల్ల ఇతను ఎస్కేప్ అయ్యాడు. కానీ ఎప్పుడు ఎస్పీ గారు వేజన్ల ఐపీఎస్ గారు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు ఫర్దర్గా ఆ స్టేషన్ మీద, అతను రియలైజ్ అయిపోయారు ఇంకా నుంచి నాకు ఇంకా హెల్ప్ కానీ సపోర్ట్ కానీ అనేది దొరకదు, ఇంకా మనం చాలా ఇబ్బంది పడతాము. అతను డిసైడ్ అయిపోయాడు. వచ్చాడు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉన్న పసిబిడ్డలను కాడుకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చాడు. వచ్చి బెదిరించాడు, వాళ్ళ అత్తమ్మల్ని బెదిరించాడు. మీరు నా పిల్లం బిడ్డను పంపించుకుంటే ముందు తాగుతానని బెదిరించాడు. గడ్డి ముందు తెచ్చుకున్నాడు. గడ్డి ముందు ఎక్కడి నుంచి సంపాదించాడు మహానుభావుడు. గడ్డి ముందు తాగుతానని బెదిరించాడు. ఇంకెందుకు గడ్డి ముందు తాగుతున్నాడు, వాళ్ళకు సంతోషంగా ఉంటే మాకు కావాల్సిన వాళ్ళ అత్తమామలు కూడా సాగనంపించారు. ఎక్కడున్నా మీరు బాగున్నాను సాగనంపించిన వాళ్ళని మధ్యాహ్నం 2 గంటల కల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ట్రైన్ కింద దోసేశాడు. సూసైడ్ చేసుకున్నారని మెసేజ్ వచ్చింది. ఇదేంది ఇప్పుడే కదా మార్నింగ్ 5 o'clock వెళ్ళిన వాళ్ళు ఏంది ఇప్పుడే సూసైడ్ చేసుకోవడం ఏందని మిస్టరీగా మాకే ఏమి అసలు ఇప్పుడు స్టిల్ మేము అసలుకి ఊహించుకోలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చి ఈ మార్చురీకి ఈరోజు అంత ఫార్మాలిటీస్ చేసుకొని ఇప్పుడు మార్చురీకి వచ్చి అక్కడ చూస్తే ఆ దయనీయ స్థితి అసలు ఎవరికి రాకూడదు. ఆఖరి పగోడికి కూడా రావద్దు ఆ స్థితి. అంత కఠినంగా ఉంది అక్కడ. పసిబిడ్డలు అన్ని తెలియని పసిబిడ్డలు లోకం వెరగని ఏమని ఇంకా తల్లి పాలే తాగుతున్నారు. ఆ పసిబిడ్డ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లేక ఒక వారసుడు అని పుట్టాడు. ఇంకా మదర్ ఫీడింగ్ తల్లిపాలు తాగే అతను కూడా తీసుకోపోయి ట్రైన్ కింద కూర్చో అతనికన్నా ఇంకా పాపిస్తాడు ఎవరుంటారు. ఇలాంటి ఇంత దుష్ట పరిస్థితి ఎవరు కావద్దు. ఏం పగోడికైనా శత్రువుకైనా ఇలాంటి పరిస్థితులు ఆడటం అనేది కళ్ళ కూడా ఊహించుకోలేం.